వెల్కమ్ టు సెరెండా టీవీ. మేడికొండూరు మండల పరిధిలోని సురపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డొక్కా సిద్ధమ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ హాజరై ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి భోజన పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ జి బాలమోహన్ రావు ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది, గ్రామ పార్టీ నాయకులు, విద్యాశాఖ అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కళాశాల తరపున ప్రిన్సిపల్ బాలమోహన్ రావు ధన్యవాదాలు తెలియజేశారు. సిరిపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, వేదిక మీద ఉన్న అధికారులు, వేదిక మీద ఉన్న తెలుగుదేశం జనసేన నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, పిల్లలకి శుభాశీస్సులు అందజేస్తూ, సిబ్బంది, ఉపాధ్యాయులు, లెక్చరర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, గ్రామస్తులు, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలని తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, మనం అందరం కూడా గమనించాలి. గత 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. అందులో భాగంగా విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క మార్పుని మన ప్రిన్సిపల్ గారు విద్యార్థుల పట్ల తీసుకుంటున్న చర్యల మీద స్పష్టంగా చెప్పారు. సంకల్ప ప్రోగ్రాం కానీ, ఎన్రోల్మెంట్ పెంచేదానికి కానీ, అదేవిధంగా అసెస్మెంట్ ఎవాల్యుయేషన్ చేసేది కానీ, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా చక్కగా, బ్రహ్మాండంగా, ఒక ప్రత్యేకమైన దృష్టితో ఐఐటి స్టూడెంట్స్, ఐఐటి ప్రొఫెసర్స్ ఎలాగా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ టీచింగ్ యాక్టివిటీస్ ఎట్లా చేయాలనేది కూడా, ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైందంటే ఈ ప్రభుత్వం వల్ల, మరియు మన మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారి వల్ల ఇది సాధ్యమైందని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు, గత ప్రభుత్వం హయాంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యకు గురైంది. ఏదో 10 రూపాయలు సంవత్సరానికి తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తే పిల్లలు చదువుకుంటారనే ఒక భ్రమలో గత ప్రభుత్వం ఉంది. డబ్బుతో కాదు చదివేది, పిల్లలు వాళ్ళ యొక్క స్వతసిద్ధమైన ఇంట్రెస్ట్ని డెవలప్ చేయాలి, విద్య పట్ల ఆలోచన మెరుగుదల చేయాలి తప్ప కేవలం డబ్బులు ఇస్తే చదువుకోరు. ఏ డబ్బులు ఇచ్చారని గతంలో స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో పిల్లలు చదువుకొని పైకి వచ్చారు. వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కలగజేయాలి. అందులో భాగంగా ఈ రోజున ఎప్పటి నుంచో కోరుతున్నారు, మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే. అది కూడా చంద్రబాబు నాయుడు గారు. అది హై స్కూల్ వారికి పెట్టారు. కానీ జూనియర్ కాలేజీలు మధ్యలో విద్యా వ్యవస్థలో డిగ్రీ కాలేజీలు బాగున్నాయి, స్కూల్స్ బాగున్నాయి. తీరా చూస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జూనియర్ కళాశాలలో రోజుకి అడ్మిషన్స్ తగ్గిపోతూ ఉన్నాయి. నిరాదరణ కూడా గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,48,000 మంది పైగా ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్నారు. 1,47,000 మంది గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నారు. ఇంకొక 4,00,000 మంది, ఇంకో 1,15,000 మంది ఎయిడెడ్ కానీ ఇతర విద్యా సంస్థల్లో చదువుతున్నారు. ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజీల్లో చదివే వాళ్ళ సంఖ్య 1,40,000, 4,000 ఉంది. అంతకంటే ఎక్కువ లేదు. అందరూ కూడా ప్రైవేటు విద్యకు ఎగబడుతున్నారు. ఎక్కువ శాతం మంది నారాయణ విద్యాలయం లేదా చైతన్య స్కూలు లేదా అట్లాంటి పేరు మీద చెబితే వాళ్ళు చదువు చెప్పరు. వాళ్ళు మిమ్మల్ని